స్తుతించేవారిగా మనం ఉంటున్నామా? నిన్ను స్తుతించే పెదవులు నాకు దయచే ప్రభావం ప్రార్థన చేద్దామా? నిన్ను కనపరిచే పెదవులు నాకు దయచేయండి. నిన్ను ఆరాధించే మనసు నాకు దయచేయండి. నిన్ను స్తుతించలేని పెదవులు నాకు వద్దయ్యా. యెషయా పెదవులు కాల్చిన దేవుడమయ్యా, ఇదిగో నా పెదవులు కూడా మీరు కాల్చండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పవిత్రపరచుకోవాలి దేవుడితో చెప్పేవారుగా మనం ఉన్నామమ్మా. కృంగిన వేళల్లో మన కన్నీటిని తుడిచిన సందర్భాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? కంటికి రెప్పలాగా కాపాడుతున్న కనుపాపలాగా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు కదా. అలాంటి ప్రేమను జ్ఞాపకం చేసుకుందామా? మరణపు వేళల్లో మరణపు అంచులో మనం ఉన్నప్పుడు ఎలా చేయాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నేనేమైపోతాను, నా జీవితం అయిపోతుందో, నా బ్రతికేమైపోతుందో, నేను బ్రతుకుతానా, ఈ సమస్య తీరుతానా, ఈ సమస్యలో నుంచి నేను బయటపడతానా, ఇలాంటి సందర్భంలో ఎప్పుడైతే దేవుడి పాదాలు పడుతున్నామో ఆయన విడిపించిన దేవుడిగా ఉంటున్నాడు కదా, జైలు నొందించిన దేవుడిగా ఉంటున్నాడు కదా, విజయాన్ని మన కొరకు తెచ్చిన దేవుడిగా ఉంటా ఉన్నాడు కదా, వాయిచుడిగా ఉంచి మన స్వస్థపరిచి దేవుడిగా ఉంటా ఉన్నాడు కదా, మన కన్నీటిని తుడిచి ఆయన పనుల్లో దాచుకుంటున్న దేవుడు మనతో ఉన్నాడు కదా. ఇలాంటి గొప్ప దేవుడిని ఆరాధించలేని వారిగా మనం ఉంటున్నామేమో, స్తుతించలేని దానిగా మనం ఉంటున్నామేమో, కన్నీరు తెప్పించే వారిగా మనం ఉంటున్నామేమో, ఆయన గాయాలు రేపే వారిగా మనం ఉంటున్నామేమో. ఒకసారి పరిశీలన చేసుకుందామా? యేసయ్యని ఆరాధించే మనస్సు నాకు దయచేయండి, నేను స్తుతించే మనస్సు నాకు దయచేయండి, నేను కనపరిచే మనస్సు నాకు దయచేయండి అయ్యా. పెద్దలతో కాదయ్యా, హృదయం అందరితో నేను స్తుతించడం మాకు నేర్పించండి. తిరిగి నలిగిన హృదయంతో నేను ఆరాధించడం నాకు నేర్పించు ప్రభా. నన్ను క్షమించి సరిచేయండి, నన్ను క్షమించండి అయ్యా, నన్ను పరిశుద్ధపరచండి అయ్యా. మళ్ళా నీ రక్తంతో నన్ను కడగవా ప్రభా, మళ్ళా నన్ను పరిశుద్ధపరచువా. ఇదిగో నాకు మరణమే ఇంటికుంది, నాగంటుకుంది, కలంకం అంటుకుంది, ముడత అంటుకుందయ్యా. వాటి నుంచి నన్ను విడిపించు, నన్ను సరిచేయి, నన్ను సరిదిద్దు. చెప్తున్నామా దేవుడితో? దేవా నన్ను కడిగయ్యా అని చెప్తున్నామా? యేసయ్యా నన్ను క్షమించయ్యా అని చెప్పగలుగుతున్నామా? నన్ను క్షమించయ్యా అని నోరు తెరిచి దేవుని సన్నిధిలో ఆరాధించే వారిగా మనం ఉంటున్నామా? అందరూ స్వరం ఎత్తి చెప్తామా? యేసయ్యా నన్ను క్షమించండి, యేసయ్యా నన్ను క్షమించండి ప్రభా, యేసయ్యా నన్ను క్షమించండి, యేసయ్యా నన్ను క్షమించండి, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచండి, యేసయ్యా నన్ను పవిత్రపరచండి, యేసయ్యా నన్ను మళ్ళా ఇదిగో వెలిగింపబడే రేపువలే నన్ను సిద్ధపరచయ్యా. నాకు సహాయం చేయండి. నా ఆలోచనలు బట్టి క్షమించండి, నా తలంపులు బట్టి క్షమించండి. అందరం చెప్తాం, నేను ఒకటి చెప్తాను, నాతో పాటు మీరు చెప్పండి, క్షమించండి అని చెప్పండి. నా ఆలోచనలు బట్టి క్షమించండి అయ్యా, నా తలంపులు బట్టి క్షమించండి అయ్యా, నా చెడ్డ మాటలు బట్టి క్షమించండి అయ్యా, నా చెడ్డ విధికలు బట్టి క్షమించండి అయ్యా, నా నోటిని బట్టి క్షమించండి అయ్యా, నా పెదవులను బట్టి క్షమించండి అయ్యా, నా నాలుగును క్షమించండి అయ్యా, నన్ను పరిశుద్ధపరచండి అయ్యా, నా చేతులను పరిశుద్ధపరచండి అయ్యా, నా కాళ్ళను పరిశుద్ధపరచండి అయ్యా, రెండింటి నుంచి అవి కాలు వరకు
క్షమించు ప్రభువా అని చెప్పగలుగుతున్నావా? చెప్తాము దేవుడితో, అయ్యా నీకు పోలిన వారు ఎవరున్నారయ్యా, నీకు సాగైన వారు ఎవరున్నారయ్యా, నిన్నే నేను నమ్ముకున్నాను, నా జీవితాంత కాలము నీ మీద నామను పట్టుబడులు నేర్పించు. నా సొంత ఆలోచనలు కాదు, నా సొంత మాటలు కాదు, నా సొంత తలంపులు కాదు, ఈ మాటలు నీ
గ్రహించగలుగుతున్నాం ఈ మాటలో. చాలా సార్లు చాలా మంది దేవుడు లేకపోయినా నాకేమీ పర్వాలేదు, నాకంతా బాగానే ఉంటుంది, నేను ఉండగలను, నేను జీవించగలను, దేవుడి వల్ల నాకేం ఉపయోగం లేదన్నట్టుగా చేస్తా ఉంటారు. జాగ్రత్త. గ్రహించగలుగుతున్నామా? నువ్వు లేని జీవితం నాకు వ్యర్థమయ్యా. మాటను అర్థం చేసుకోగలుగుతున్నావా? నువ్వు లేని జీవితం నాకు వద్దు, నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాతో ఉండు, నాకు సహాయం చేయమని చెప్పేవారికి మనం ఉంటున్నామా? లోబడే మనస్సు, విధేయత కలిగిన మనస్సు, వినయం కలిగిన మనస్సు మనం కలిగి ఉండేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు కదా. ఆ ఆశను మనం తీర్చేవారుగా, ఆయన చిత్తాన్ని మనం లోపడేవారుగా మనం జీవించగలుగుతున్నామో లేదో ఒకసారి మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థించుకుందాం. మనం గొప్ప ప్రార్థన చేస్తుంటాం. మనం ఎక్కడ వెళ్తాం? అయా ఈ ఉదయకాల సమయంలో తండ్రి మా వచ్చిన మీరు ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి. దేవా మీరు తండ్రి ఎవరైతే అవసరాలు కొనుక్కొచ్చారు ప్రభా కొనుక్కొచ్చారో తండ్రి. అయా తండ్రి ప్రతి ఒక్క అవసరాలు మీరు తీర్చమని అడుగుతున్నాను తండ్రి. ఎదుగో ప్రభా